ఓం గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. అనంతమైన శక్తి, అపారమైన దయ, అమరులకే కాదు మనందరికీ తల్లి అమ్మ శ్రీమాత లలితా త్రిపుర సుందరి. సాధారణంగా ఈ లలితా సహస్రనామాలను చదువుకునే దానికంటే అర్థం తెలుసుకుని చదువుకుంటే ఆ అనుభూతి, ఆ ఆనందము వేరేగా ఉంటుంది కదా. 52వ శ్లోకాన్ని తెలుసుకుందాము. అంతకంటే ముందు ఒక చిన్న లైక్ చేయండి. 52వ శ్లోకము. సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతిప్రదా సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి. ఈ శ్లోకంలో 6 నామాలు ఉన్నాయి. 199వ నామము సర్వశక్తిమయీ అంటే జగన్మాత అనంతమైన శక్తి స్వరూపిణి అని అర్థము. ఈ సృష్టిలో మనం చూసే ప్రతిదీ స్వతంత్రంగా ఉండదు. సృష్టి, స్థితి, లయములను త్రిమూర్తులు నిర్వహిస్తున్నారు అంటే వారి వెనుక ఉన్న ఒక మూలశక్తి. ఆ మూలశక్తి రూపమే లలితాంబిక. ఇంకా కీర్తి, మతి, స్మృతి, గతి, కరుణ, శ్రద్ధ, ధృతి, వసుధ, కమల, పుష్టి, కళ, విజయ, గిరిజ, జయ, తుష్టి, బుద్ధి, ఉమ, రమ, విద్య, క్షమ, కాంతి, మేధ ఇవన్నీ అమ్మ శక్తులే. అంతేనా? అందరిలోనూ ఉండి అందరినీ నిమిత్తమాత్రుల్ని చేసి ఆయా కార్యాలు అమ్మ నిర్వర్తిస్తుంటుంది. నీటిలో చల్లదనం, అగ్నిలోని వెచ్చదనం, చంద్రునిలోని శాంతి, ఆహ్లాదము, సూర్యునిలోని ప్రకాశము ఇవేమీ లేకుండా ఈ జగత్తులో ఏ పని జరగదు. అలానే ఈ సూర్యునిలో ప్రకాశము అనే శక్తి లేకుండా సూర్యుడు ఒక గోళం మాత్రమే కదా. ఇలా ప్రతి వస్తువు ఒక రూపంగా ఉంటే ఏమిటి లాభం? అలా రూపంగా ఉంటే సరిపోతుందా? అది కదలాలి, పని చేయగలగాలి, ప్రభావం చూపాలి. ఈ భూమి సమస్తాన్ని మోస్తుంది అంటే ఆ శక్తియే కదా కారణం. ఆ శక్తే లేకపోతే చిన్న పరమాణువును కూడా మోయలేదు. అలానే బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఇంద్రాది దిక్పాలకులు, పంచభూతాలు, సూర్యచంద్రులు ఈ కనిపించే రూపాల వెనుక ఉన్న మూలశక్తి రూపము ఆ జగన్మాతయే. అంతెందుకు, ఆ శంకరుడైనా సరే అమ్మ లేనిదే ఎవరినీ సంహరించలేడు. అంటే శివుడు చైతన్యము, ఆచరణ రూపము శక్తి. అలా శక్తి లేకుండా శివుడు లేడు, శివుడు లేకుండా శక్తి లేదు. ఇంకా మనం ఏ పనైనా చేయాలి అనుకుంటే ఆ చేయగల శక్తి ఎక్కడి నుండి వస్తుంది అంటే దానికి కారణం మనలో అంతర్లీన సామ్రాజ్య రూపంలో ఉన్నది. ఆ రూపమే శక్తి. అలా అఖిల దేవతలకు, సమస్త జీవకోటికి మూలశక్తి జగన్మాతయే. అందుకే ఆ జగదీశ్వరిని సర్వశక్తిమయి అని కీర్తించారు. తర్వాత 200వ నామము సర్వమంగళ అంటే సర్వమంగళ స్వరూపిణి అని అర్థము. మంగళము అంటే శుభమైనది, మంగళకరమైనది అని. సర్వమంగళ స్వరూపిణి అంటే సకల శుభాలను కలుగచేస్తుంది, అన్ని శుభాలకు మూల కారణమైన స్వరూపిణి. ఇంకా శివుడు అంటే మంగళకరుడు. ఆ శివుని అర్ధశరీరధారిణి సర్వమంగళ స్వరూపిణియే కదా. అలా తల్లి ఎక్కడ ఉంటే అక్కడ శుభాలే కలుగుతాయి. ఇంకా అమ్మను ఇలా నమస్కరిస్తాము. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అంటే అన్ని మంగళాలకు మూలమైన సర్వమంగళ స్వరూపిణి, అన్ని అర్థములు అంటే అన్ని లక్ష్యాలు, ధర్మ, అర్థ, కామ, మోక్షములను సాధించినది, శరణు అంటూ వెళ్ళిన సమస్త జీవులకు ఆశ్రయమును ఇచ్చునది, ఆ ముక్కంటి అయిన శివుని అర్ధాంగి అయిన ఓ పార్వతీమాత, ఓ దుర్గాదేవి, ఓ నారాయణి నీకు నమస్కరిస్తున్నాను. అలా నమస్కరించిన వానిలో మంచి ఆలోచన రావటం, దుఃఖంలో ధైర్యం, తప్పు మార్గం నుండి సరైన మార్గము, గురువు దొరకటము ఇవన్నీ సర్వమంగళ నామాన్ని పలికితే మనకు కలిగే మంగళములు.
తరువాత 201వ నామము సద్గతి ప్రద అంటే మంచి మార్గమును లేదా మంచి గమ్యమును ఇచ్చునది అని అర్థము. సత్ ప్లస్ గతి. సత్ అంటే మంచి, సత్యం, ధర్మం, శుభం, జ్ఞానపరమైన. గతి అంటే మార్గము లేదా గమ్యము, చేరే స్థానము. ప్రద అంటే ఇచ్చేది, ప్రసాదించేది. అంటే ఆ తల్లినే నమ్ముకున్న మనకు అత్యంత ధర్మ జ్ఞాన మార్గాన్ని చూపిస్తుంది. అలా చూపిస్తుంది అంటేనే అమ్మ దయతో పాటు మనం సత్ప్రవర్తనతో ఉంటూ ఇతరులను బాధించకుండా ఉన్నామని కదా. అలాంటప్పుడు మనం పొరపాటున దుష్ప్రవర్తన వైపు కానీ చెడు నడవడిక వైపు కానీ వెళ్తున్నా సరే తానే దగ్గరుండి మంచి మార్గాన్ని ఇస్తుంది. ఇది ఇహలోక సద్గతి అంటే ఈ జన్మలో అమ్మ చూపించే మార్గము. అలానే ఆధ్యాత్మికంగా ఎదిగే వానికి మోక్షాన్ని లేదా ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రసాదిస్తుంది. అలా ఆత్మ సాక్షాత్కారాన్ని సూచిస్తుంది. జీవుడు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతాడు. అలా పరలోక సద్గతి మరణాంతరం మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఇహలోక పరలోక సద్గతులను ప్రసాదించినది కనుకనే అమ్మను సద్గతి ప్రద అని కీర్తించారు. తరువాత 202వ నామము సర్వేశ్వరి అంటే ఈ విశ్వమునకు ఈశ్వరి అనగా అధికారిని లేదా పాలకురాలు అని అర్థము. ఈ సమస్త విశ్వములో సకల దేవతలకు అధికారిని సర్వేశ్వరి. అందరూ తన ఆధీనములోనే ఉంటూ వారి వారి పనులను నిర్వహిస్తున్నారు. అలా ఈ జగత్తును సృష్టించి పాలించి లయము చేయనది. మనకు కనిపించే ప్రతి చిన్న అణువు నుండి అంతరిక్షంలో ఉన్న మహా గెలాక్సీల వరకు పంచభూతాలు ఇలా అన్నింటి మీద ఆమెకే అధికారము. గ్రహాలు తమ మార్గంలో సక్రమంగా తిరుగుతున్నా, కాలం తన గమనంలో సాగుతున్నా, జీవులు తమ కర్మల ప్రకారం జీవిస్తున్నా అంటే మనకనిపిస్తుంది ఈ నిర్ణయాలను మనం తీసుకుంటున్నాము అని. కానీ మన భావాలు, ఆలోచనలు మనం చేయాల్సినవి, చేస్తున్నవి ఇలా ప్రతిదాని వెనుక ఉంటూ వాటిని నియంత్రిస్తూ ఆదేశిస్తూ ఉన్న పరమశక్తి రూపిణి సర్వమునకు ఈశ్వరి సర్వేశ్వరి. తరువాత 203వ నామము సర్వమయి అంటే అన్నింటిలోనూ ఉండునది అని అర్థము. అన్నింటిలోనూ వ్యాపించి ఉన్నది, అన్నీ తానే అయినది. సర్వశక్తి స్వరూపిణి లలితాంబిక. ఈ జగత్తులో ఉన్న ప్రతి అణువులోనూ ఉన్నది, కదిలే కదలిని అంటే ఈ విశ్వంలో మనం చూసే పర్వతం, నది, మనిషి, భావాలు అన్నీ అమ్మ రూపాలే. అంతేనా? అన్నింటిలోనూ వ్యాపించి ఉన్నది. సృష్టి స్థితి లయం అన్నీ తానే అయినది. సర్వాన్ని నడిపించే ఆది పరాశక్తి. భక్త ప్రహ్లాదుణ్ణి తన తండ్రి విష్ణువు ఎక్కడ ఉన్నాడు, ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగితే అప్పుడు ఆ భక్త ప్రహ్లాదుడు చెప్తాడు కదా, ఏమని? ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన నందందే కలడు దానవాగ్రని వింటే. అంటే ఆ శ్రీహరి ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉండడు అని అనుమానము వద్దు. సర్వవ్యాపి అయిన శ్రీహరి ఎక్కడ వెతికితే అక్కడ సర్వకాల సర్వావస్థలయందు ఉంటాడు అని ఆ ప్రహ్లాదుడు చెప్పినట్లుగా అంతటా తానై ఉండునది. కనుకనే ఆ జగజ్జననిని సర్వమయి అని కీర్తించారు. తరువాత 204వ నామము సర్వమంత్రస్వరూపిణి అంటే అన్ని మంత్రములు తన స్వరూపములుగా కలది అని అర్థము. అసలు మంత్రము అంటే నిరంతరం మననం చేయటం ద్వారా మనస్సును నియంత్రించే, రక్షించే పవిత్రమైన అక్షరాల సముదాయము. అంటే ఆ మంత్రము మనస్సును రక్షిస్తుంది. శబ్దం, స్పందన, చైతన్యము. శబ్దము అంటే ఓం, మనకు వినిపించే మంత్రము అనుకుంటే అది కేవలం ఒక ధ్వని మాత్రమేనా? కాదు కదా. శబ్దం తర్వాత స్పందన. ఆ ఓం జపిస్తే నాడులలో స్పందన. ఈ మంత్ర పఠనం ద్వారా మానసిక ప్రశాంతతే కాదు, మన శరీరానికి కూడా ఆరోగ్యం అనేది కలుగుతుంది.
ఎలా అంటారా? ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. మనం దాన్ని పఠిస్తున్నప్పుడు ఆ ప్రకంపనల వల్ల మనలోని నాడీ శక్తులు ఉత్తేజితమవుతాయి. దాని ద్వారా మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అంటే ఓం అనే శబ్దము శక్తిగా మారింది. తరువాత చైతన్యము. ఆ స్థాయిలో శబ్దం, స్పందన ఏమీ తెలియవు. కేవలం నిశ్శబ్ద అవగాహన. అదే మంత్రం యొక్క అసలు స్వరూపము. అలా శబ్దరూపంగా వ్యక్తమవుతున్న చైతన్యమే మంత్రము. ఆ చైతన్యానికి మూలమైన పరాశక్తియే లలితాంబిక. ప్రతి మంత్రము అమ్మ స్వరూప ప్రకాశమే. అందుకే అమ్మను సర్వమంత్ర స్వరూపిణి అని కీర్తించారు. ఇప్పుడు కాసేపు అన్ని ఆలోచనలను పక్కన పెట్టి కళ్ళు మూసుకుని ధ్యానిద్దాము. అలానే ఈ శ్లోకాన్ని ఇంకొకసారి తెలుసుకుందాము. నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. గాఢమైన శ్వాస తీసుకుని మెల్లగా వదిలేయండి. మనసంతా నిశ్శబ్దంగా ఉంది. హృదయంలో మెల్లగా ప్రకాశిస్తున్న కాంతి. అదే అన్ని శక్తుల స్వరూపమైన సర్వశక్తిమయి. శరీరము అంతా ఆ శక్తి ప్రవహిస్తోంది. జీవితంలో ఎన్నో సంఘటనలు, కష్టాలు, బాధలు, సంతోషాలు అన్నీ ఆ శక్తి ప్రవాహంలో శుభాలుగా మారుతున్నాయి. ఆ రూపమే సర్వమంగళ. అంతటి మంచి మార్గంలో మనం నడుస్తున్నాము. ప్రతి అడుగులో శాంతి, స్పష్టత. ఆ ప్రకాశమైన రూపమే సద్గతిప్రద. అలా అంతటినీ పాలిస్తూ, రక్షిస్తూ సర్వేశ్వరిగా ఉన్న ఆ ప్రకాశవంతమైన వెలుగు మన లోపలే కాదు, మన చుట్టూ ప్రతి దానిలోనూ తానే ఉన్నది. ఆ రూపమే సర్వమయి. ఇప్పుడు మనకి మెల్లగా ఒక నాదం వినిపిస్తుంది. ఓం. ఆ నాదం హృదయంలో మారుమ్రోగుతుంది. ఆ మంత్రాన్ని మనము జపించటం లేదు, కానీ ఆ నాదం వినిపిస్తుంది. ఆ రూపమే సర్వమంత్రస్వరూపిణి. ఇప్పుడు ఆ శబ్దాన్ని వదిలేసి నిశ్శబ్దాన్ని గమనించండి. ఆ నిశ్శబ్దాన్ని అనుభవిస్తున్న ఆ క్షణము మనస్సుకు శాంతి. అద్భుతమైన శ్లోకాన్ని తెలుసుకున్నాం కదా. తర్వాత శ్లోకము మీ వరకు రావాలి అంటే మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి. ఓం శ్రీమాత్రే నమః.